ఆత్మస్వరూపులకు అభివాదములు. గురువుల అనుమతితో నేను ప్రార్థన శ్లోకాలు చదువుతాను. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యా సంతు మే జన్మజన్మని. శ్రీ ఆదిశంకర భగవత్పాదులు మనకు ప్రసాదించినటువంటి వివేక చూడామణిని అధ్యయనం చేస్తున్నాము. స్థూల శరీరాన్ని నిరూపించారు. అంతఃకరణాలు అంటే ఏమిటో మనోబుద్ధి అహంకార చిత్తాలు, వాటి గురించి కూడా మనకు విశేషంగా చెప్పి ఉన్నారు. ఈనాడు సూక్ష్మ శరీరం నిరూపిస్తున్నారు. 34వ భాగం 4వ ఖండం. మొదట 4 శ్లోకాలను తీసుకుంటున్నాము. ఈ 4 శ్లోకాలను పఠిద్దాం. వాగాది పంచ శ్రవణాది పంచ ప్రాణాది పంచ అభ్రముఖాని పంచ భూత్యాద్య విద్యాపి చ కామకర్మణి పుర్యస్తకం సూక్ష్మ శరీరమాహుః. ఇదం శరీరం శృణు సూక్ష్మ సంహితం లింగం త్వపంచీకృత భూత సంభవం స్వవాసనం కర్మఫలానుభవకం స్వాజ్ఞానతో అనాధిర్ ఉపాధిరాత్మనః. స్వప్నో భవత్యస్య విభక్త్యవస్థా స్వమాత్రశేషేణ విభాతి యత్ర స్వప్నే తు బుద్ధిః స్వయమేవ జాగ్రత్ కాలీన నానావిధ వాసనాభిః కర్త్రాదిభావం ప్రతిపద్య రాజతే యత్ర స్వయం జ్యోతిరయం పరాత్మా ధీమాత్రకోపాధిరశేష సాక్షి నలిప్యతే తత్కృతకర్మలేశైః యస్మాదసంగస్తత ఏవ కర్మభిః నలిప్యతే కించిదుపాధినా కృతైః. చాలా గహనమైనటువంటి ఏరియాలోకి వచ్చాము. ఇది సాధారణంగా ఏదో ఒక రాణిగారు రాజుగారిని పెళ్లి చేసుకోవడం లాంటి కథ కాదు. ఇది ఆత్మ కథ, మనకు సంబంధించినటువంటిది. మన స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, అంతఃకరణాలు, కారణ శరీరము, ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. వేదాంతంలో వీటిని తెలియనిదే అనాత్మను, తెలియనిదే ఆత్మను పొందలేము. అందుచేత ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే చెప్పే దానిని చాలా జాగ్రత్తగా ఒక్కొక్క దానిని భగవత్పాదులు అందిస్తున్న దానిని మనం అందుకుందాం. రెండవది, ఇంతటితో ఇది ముగియదు. మళ్ళీ ఈ వీడియోని చూసుకుంటూ మరొకసారి పునరధ్యయనము, మననము చేయవలసి ఉన్నది. ఇది అందరికీ విజ్ఞప్తి.
ఎడం పక్క చూస్తూ ఉంటే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది మీకు. వరుసగా అక్కడ కంటెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. స్థూల శరీరము, దాని వర్ణన, అందులో ఉండేటటువంటి రక్త మాంసాదులు, దానిలో ఉండేటటువంటి శరీరంలో ఉన్న అంగాలు, అవయవాల గురించి నేర్చుకున్నాం. సూక్ష్మ శరీరంలో అంతర్భాగంగా ఉన్నటువంటి అంతఃకరణాలను గురించి కూడా పోయినసారి నేర్చుకున్నాం. అయితే మొత్తం సూక్ష్మ శరీరాన్ని ఇంకా ఆయన వివరించి చెప్తారు కూడా ఇంకో 2-3 వారాలు. ఈ సూక్ష్మ శరీరంలో మొదటి భాగాన్ని ఈరోజు చూస్తున్నాం. తరువాత కారణ శరీరం అంటే ఏమిటో చెప్తారు. ఆ తరువాత నో బాడీ, అశరీరం, స్థూల శరీర, ద గ్రాస్ బాడీ, సూక్ష్మ శరీర, ద సటల్ బాడీ, అండ్ ది కారణ శరీర, ద కాజల్ బాడీ, and the nobody or the asharira, that is the atma. Vagadi pancha shravanadi pancha pranadi pancha abhramukhani pancha. పోయిటిక్ గా ఉందో చూడండి. బుద్ధ్యాద్య విద్యాపి చ కామ కర్మణి యష్టకం సూక్ష్మ శరీరమాహు. వాక్ ప్లస్ ఆది, వాగాది, వాక్ ఆది పంచ, శ్రవణ ప్లస్ ఆది పంచ, శ్రవణాది పంచ, ప్రాణ ప్లస్ ఆది పంచ, ప్రాణాది పంచ, అభ్రముఖాని పంచ, బుద్ధి ఆది, బుద్ధ్యాది ప్లస్ అవిద్య, బుద్ధ్యాద్యవిద్య ప్లస్ అపిచ, బుద్ధ్యార్థవిద్యాపిచ కామ కర్మణి పురి ప్లస్ అష్టకం, పురి అష్టకం సూక్ష్మ శరీరం ఆహు. ఇది పదచ్ఛేదం. వాక్కు ప్లస్ ఆది పంచ, వాక్కు మొదలైనటువంటివి 5 మనకు తెలుసు. అవి కేనోపనిషత్తుల వాటి గురించి రోజు మాట్లాడుకుంటున్నాం. శ్రవణ ప్లస్ ఆది పంచ, వాక్ ప్లస్ ఆది పంచాలు ఏమిటి? అవన్నీ కూడా కర్మేంద్రియములు. శ్రవణ ప్లస్ ఆది పంచ, శ్రవణము మొదలైనటువంటి జ్ఞానేంద్రియములు. ప్రాణ ప్లస్ ఆది పంచ, పంచ ప్రాణములు పోయినసారి చూశాము. అంతఃకరణాలు పంచ ప్రాణాలు. అవి పంచ ప్రాణాలు ఏమిటి? వ్యాన, ప్రాణ, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలు. ఓకే. అభ్రముఖాని పంచ, ఆకాశాది భూతములు 5. బుద్ధి ప్లస్ ఆది, బుద్ధి మొదలైన అంతఃకరణ చతుష్టయము 4. అవిద్య ప్లస్ అపి ప్లస్ చ, అవిద్య కూడా మరియు కామ కర్మణి, కామము కర్మము అన్నీ కలిపి పురి అష్టకం 8 సముదాయమైనటువంటి ఈ పురమును అంటే ఈ శరీరమును, దీంట్లో ఉన్నాయి కదా ఇవన్నీ, అందుకని సూక్ష్మ శరీరమని ఆహు చెప్పుదురు. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ అనేటటువంటి 5 కర్మేంద్రియాలు. అది నెంబర్ 1. చర్మము, చక్షువు, శ్రోత్రము, ఘ్రాణేంద్రియము అనే 5 జ్ఞానేంద్రియాలు. నెంబర్ 2. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలనే పంచ ప్రాణాలు. నెంబర్ 3. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటటువంటి పంచభూతాలు. నెంబర్ 4. మనో, బుద్ధి, అహంకార చిత్తాలు అనేటటువంటి 4 అంతఃకరణాలు. నెంబర్ 5. ప్లస్ అవిద్య 6, కామము 7, కర్మ 8. ఇవి అన్నియును కలిపి ఈ 8 సముదాయముకు పురమును సూక్ష్మ శరీరం అని చెప్పుదురు. చక్కగా వివరించారు. చూడండి, ఈ టేబుల్ చూస్తే ఇంకా ఈజీగా జ్ఞాపకం ఉండిపోతుంది. కర్మేంద్రియములు 5: వాక్, పాణి, పాద, గోదము, ఉపస్థ. గోదము ఎక్స్క్రిటరీ ఆర్గన్, ఉపస్థ జనరేటివ్ ఆర్గన్. ఓకే, ఇవన్నీ కర్మ ఇంద్రియములు. ఇంద్రియములు అంటే కరణములు, మనకు తెలుసు, ఉపకరణములు. ఓకే, ఈ ఉపకరణములు, ఈ కర్మేంద్రియములు ఇవన్నీ కూడా ఉపకరణాలు. ఇవన్నీ ఈ కరణములు కర్మేంద్రియాలు 5 కలిపి 1. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము అనేటటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను తీసుకుని వచ్చేటటువంటి జ్ఞానేంద్రియాలు. తరువాత ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలు అనేటటువంటి
పంచ ప్రాణాలు, ఇవన్నీ కూడా 5, 5, 5 ఉన్నవి. ఇంకా పంచభూతాలు కూడా 5. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేటటువంటి పంచభూతాలు. తరువాత మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అనేటటువంటి 4 అంతఃకరణాలు. 5 జ్ఞానేంద్రియ, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచభూతాలు, 5 పంచప్రాణాలు, 4 అంతఃకరణాలు. అక్కడికి 4 అయ్యాయి. అవిద్య అంటే ప్రకృతి లేక అవిద్య అంటాం కదా, మాయా అవిద్య అంటాం కదా, చూస్తాం ఈరోజు. అది 1. సకల కామనలు 1, సకల కర్మములు 1. సో ఈ విధముగా మనకు 8 సముదాయమైనటువంటి ఈ సూక్ష్మ శరీరాన్ని పుర్యష్టకం అంటూ నేర్పించారు. ఓకే, ఇదం శరీరం శృణు సూక్ష్మ సంహితం లింగం తు అపంచీకృత భూత సంభవం సవాసనం కర్మ ఫలానుభవకం స్వజ్ఞానతో నాధిరుపాధిరాత్మా స్వజ్ఞానతో అనాదిరుపాధిరాత్మనః. శృణు అపంచీకృత భూత సంభవం లింగం తు సవాసనం కర్మ ఫల అనుభావకం సూక్ష్మ సంహితం ఇదం శరీరం ఆత్మనః స్వ అజ్ఞానతః అనాది ఉపాధి. ఆత్మకు అనాది అయినటువంటి ఉపాధి. శృణు అంటే శిష్యుడికి చెప్తున్నారు, మనకి ఏకాగ్రతతో వినండి. అపంచీకృత, పంచీకరణము చేయబడని అంటే వేరువేరుగా ఉన్నట్టి. పంచీకరణము చేయబడనటువంటి భూతములను ఏమంటాము? సూక్ష్మభూతములు అంటాము. ఆ సూక్ష్మభూతములు మీరు సూక్ష్మ శరీరాన్ని తయారు చేయాలి కదా. స్థూల భూతములు అంటే పంచీకరణము చెందినటువంటివి స్థూల శరీరాన్ని చేస్తాయి. ఈ అపంచీకృతమైనటువంటి సూక్ష్మభూతముల నుంచి సూక్ష్మ శరీరము, భూత పంచ సూక్ష్మభూతముల నుండి సంభవం పుట్టినటువంటి లింగంతో సంకేతమైనది. లింగం అంటే సంకేతం, సిగ్నల్, గుర్తు, జ్ఞాపకమైనది. ఓకే, వన్ విచ్ ఇస్ ఇండికేటివ్ ఆఫ్. లింగంతో సవాసనం, వాసనలతో కూడి ఉన్నది. కర్మ ఫల అనుభావకం, కర్మఫలములను అనుభవింపచేయున్నది. కర్మఫలములను 2 లాలను అనుభవింపచేయున్నది. సూక్ష్మ సంగీతం, సూక్ష్మమను పేరు గల ఇదం శరీరం, ఈ శరీరమును ఆత్మనః జీవాత్మనకు, జీవునకు స్వ అజ్ఞానతః స్వరూప జ్ఞానము లేకపోవటచే, స్వరూప జ్ఞానము లేని అజ్ఞానము చే ఏర్పడిన అనాది అనాదియకు ఉపాధి. ఓ ఈ సౌమ్యుడా, ఏకాగ్రతతో వినుమా. పంచీకరణము చేయబడని, మోస్ట్ ఇంపార్టెంట్, సూక్ష్మ శరీరం ఇది నాట్ పంచీకృత భూతం, ఇది అపంచీకృత భూత సంభవం. పంచీకరణము చేయబడని వేరువేరుగా ఉన్నట్టి పంచ సూక్ష్మభూతముల నుండి ఏర్పడినట్టి ఆత్మ సంకేతమైనటువంటిది. దేని సంకేతం చూపిస్తోంది? ఇది లింగం అన్నారు కదా, సంకేతం అన్నాం కదా, సింబాలిక్ అన్నాం కదా, ఇండికేటివ్ అన్నాం కదా, ఆత్మని సంకేతంగా చూపిస్తోంది. అందుకని దీన్ని లింగం అని పేరు గలది. వాసనలతో కూడి జ్ఞాపకయుక్తమైనది, కర్మ ఫలములను అనుభవింపచేయున్నది. సూక్ష్మ శరీరమను పేరు గల ఈ శరీరము జీవునకు తన స్వరూప జ్ఞానము లేకపోవుట అనే అజ్ఞానముచే ఏర్పడినటువంటి అనాది అయిన ఉపాధి. సో ఎప్పటి నుంచో వస్తుంది సేమ్ సూక్ష్మ శరీరం. సో ఇక్కడ తెలిసిందేమిటి? సూక్ష్మ అనేటటువంటి దానికి పర్యాయ పదము లింగ. 2 ఒకటే. సూక్ష్మ శరీరము, లింగ శరీరము అన్నది ఇదే. మనకు మళ్ళీ మళ్ళీ జన్మలు రావడానికి అనాది అయినటువంటి ఉపాధి ఇదే. అది ఎలా వస్తుందో తర్వాత మనం చూద్దాం. అంటే ఇక్కడ సమరైజ్ చేస్తే ఆత్మ సంకేతంగా చూపించబడడం వలన ఇది లింగ శరీరము. అపంచీకృత సూక్ష్మభూతముల నుండి పుట్టినది. వాసనలతో కూడుకుని కర్మఫలాలను అనుభవింపచేసేది. అంటే ఈ వాసనలు ఎక్కడ స్టోర్ అవుతాయంటే సూక్ష్మ శరీరంలోనే స్టోర్ అవుతాయి. జీవాత్మకు అనాదిగా స్వరూప జ్ఞానం లేకపోవడమే అవిద్య. ఈ సూక్ష్మ శరీరమే లింగ శరీరం.
ఇది మరు జన్మకు బీజము. వచ్చే జన్మలకు బీజమైనటువంటి ఈ సూక్ష్మ శరీరాన్ని ఎంత నిర్లక్ష్యంగా చూసుకుంటున్నాం, ఆ మనసుని, ఆ బుద్ధిని, ఆ అంతఃకరణాలను. కనుక ఈ సూక్ష్మ శరీరాన్ని అతి జాగ్రత్తగా చూచుకొనవలెను. స్థూల శరీరము సరిగా లేకపోతే ఈ జన్మతో సరి, సూక్ష్మ శరీరము సరి లేకపోతే జన్మ జన్మలకు ఆ వాసనలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంచేత చాలా ముఖ్యమైనటువంటిది సూక్ష్మ శరీరాన్ని సరిగా ఉంచుకోవడం. దానినే చిత్తశుద్ధి చిత్తశుద్ధి చిత్తశుద్ధి. ఈ పూజలు, పురస్కారాలు, ఉపాసనలు అన్ని చిత్తశుద్ధి కలిగిస్తాయని చెప్పుకుంటున్నాం కదా. అది స్వప్నో భవత్యస్య విభక్త్యవస్థా స్వమాత్ర విశేషేణ విభాతి యత్ర స్వమాత్ర శేషేణ విభాతి యత్ర స్వప్నే తు బుద్ధిః స్వయమేవ జాగ్రత్ కాలీన నానావిధ వాసనాభిః కర్త్రాదిభావం ప్రతిపద్య రాజతే యత్ర స్వయం జ్యోతిః అయం పరాత్మా. స్వప్నమునందు అస్య విభక్తి అవస్థ, స్వప్నము అస్య విభక్తి అవస్థ భవతి, దీనికి ప్రత్యేకమైన అవస్థ. యత్ర స్వమాత్ర విశేషేణ విభాతి బుద్ధిః తు స్వప్నే జాగ్రత్కాలీన నానావిధ వాసనాభిః స్వయం ఏవ కర్త ఆదిభావం, కర్త్రాదిభావం అన్నాం కదా, కర్త ఆదిభావం ప్రతిపద్య రాజతే యత్ర అయం పరమాత్మ స్వయం జ్యోతిః. స్వప్నము అస్య అంటే ఈ సూక్ష్మ శరీరానికి విశిష్టమైన అవస్థ. జాగ్రత్త దేనికి విశిష్టమైన అవస్థ? స్థూల శరీరానికి విశిష్టమైన అవస్థ. సూక్ష్మ శరీరము స్వప్నమునకు విభక్తి అవస్థ, విశిష్టమైనటువంటి అవస్థ భవతి అగుతున్నది. ఎత్రా దేనియందు స్వమాత్ర తాను ఒక్కటియే, ఇక స్థూల శరీరము సంపర్కము లేదు. విశేషేణ శరీరమే మిగిలి ఉంది స్వప్నములో అను విశేషణంచే విభాతి ప్రకాశించుచున్నదో బుద్ధితో, బుద్ధి అయితే స్వప్నమునందు ఎలాగ మరి అక్కడ అనుభవిస్తుంది? జాగ్రత్త కాలీన నానావిధ వాసనాభిః, జాగ్రత్త స్థితికి సంబంధించిన నానావిధ అనేక రకములైన వాసనాభిః వాసనలచ్చే స్వయమేవ తానే కర్త, అది కర్త, భోక్త, విజ్ఞాత మొదలైన అన్ని కూడా భావమును ప్రతిపద్య పొంది రాజతే ప్రకాశించు. స్వప్నములో ఇది ప్రకాశిస్తుంది. ఎలా ప్రకాశిస్తుంది? వాసనల చేత ప్రకాశిస్తుంది. తానే చేస్తున్నానా అన్నట్టుగా ఉంటుంది. మనమే ఆ స్వప్నములో నిజముగా ఆ రాజు అయిపోయామా, ఆ బిచ్చగాడైపోయామా అన్నట్టుగానే ఉంటుంది ఆ భావం. యత్ర యచ్చట అయం ఈ పరమాత్మ స్వయం జ్యోతి రూపమై ప్రకాశిస్తోందో ఆ పరమాత్మ స్వప్నమునందు చక్కగా ప్రకాశిస్తోంది. ఆ ప్రకాశము వలననే ఈ కళలు జరుగుతున్నాయి. స్వప్నము ఈ సూక్ష్మ శరీరం యొక్క విశిష్టమైనటువంటి, దీనికి మాత్రమే చెందినటువంటి అవస్థ. దేనియందు తాను ఒక్కటి మాత్రమే మిగిలి ప్రకాశించుతున్నదో, బుద్ధి అయితే స్వప్నమునందు జాగ్రత్త స్థితికి సంబంధించినటువంటి అనేక రకములైన వాసనలచే తానే కర్తను, తానే భోక్తను మొదలైనటువంటి భావములను పొంది ప్రకాశించుచున్నదో, ఎచ్చట ఈ పరమాత్మ స్వయం జ్యోతి రూపమై ప్రకాశించుచున్నదో. కొన్ని పాయింట్స్ చెప్పారు సూక్ష్మ శరీరం తొలక ఫంక్షనాలిటీ గురించి. స్ట్రక్చర్ ముందు చెప్పారు, ఏమిటేమిటి ఉంటాయి సూక్ష్మ శరీరంలో. ఈ శ్లోకంలో ఫంక్షన్ చెప్తున్నారు. స్ట్రక్చర్ ఏం చెప్పారు? వగాది పంచ, శ్రవణాది పంచ, ప్రాణాది పంచ, అభ్రముఖాని పంచ, బుద్ధ్యాది అంతఃకరణములు, అవిద్య కామ కర్మణి పుర్యష్టకం సూక్ష్మ శరీరమాహు. ఫంక్షనాలిటీ ఏమిటండి? ఈ స్వప్నము సూక్ష్మ శరీరానికి చెందినటువంటి విశిష్టమైనటువంటి లక్షణము. జాగ్రత్తకు విశిష్ట లక్షణము స్థూల శరీరం,
స్వప్న శరీరము సూక్ష్మ శరీరము స్వప్నమునకు చెందినటువంటి విశిష్టమైనటువంటి లక్షణము సూక్ష్మ శరీరానికి. స్వప్నమందు సూక్ష్మమునకు స్థూల శరీర సంపర్కము ఉండదు. ఇప్పుడు కాళ్ళు చేతులు పనిచేయడం, కళ్ళతో చూడడం, చెవులతో వినడం, ఫిజికల్ గా స్థూలంగా ఏమి ఉండదు కదా. జాగ్రత్త అవస్థలోని అనేక అనుభవములు వాసనారూపాలుగా ఉంటాయి. జాగ్రత్త స్థితిలో మనం వాళ్ళతో పోట్లాడాము, వీళ్ళతో మైత్రి చేశాము, అలా డాక్యుమెంట్ రావాలి, ఏదో సంతకం పెట్టాలి, అలా వాళ్ళకి అప్పున్నాము, ఇవన్నీ జాగ్రత్త స్థితిలో అనుభవాలు. ఇవన్నీ వాసనా రూపాల్లో ఉండి మళ్ళీ అవే కాలుగా వస్తాయి. వాటి కారణములుగా స్వప్నమున తానే కర్తయేమో, తానే భోక్తయేమో అన్నట్టుగా మొదలైన భావనలన్నీ కలుగుతూ ఉంటాయి. ఈ సూక్ష్మ శరీరంలో పరమాత్మ స్వయం జ్యోతిగా వెలుగును. సో స్థూల శరీరము కన్నా సూక్ష్మ శరీరం పరమాత్మకు దగ్గరగా ఉన్నది. బుద్ధి, ముఖ్యంగా బుద్ధి, మనసు ఆత్మ పక్కనే ఉన్నాయి. అంచేత స్వయం జ్యోతిగా అక్కడ వెలుగుతూ ఉంటుంది. దీనినే లింగదేహము అని కూడా అంటారు. లింగము అంటే సంకేతము. దేనికి సంకేతము? దానికి దగ్గరగా ఉండి దాని ప్రతిబింబిస్తున్నటువంటి ఆత్మకు సంకేతం. సుషుప్తిలో సూక్ష్మ శరీర సంబంధము కూడా ఉండదు. స్థూల శరీరము సూక్ష్మ శరీరము రెండు కూడా సుషుప్తిలో ఉండవు. కానీ స్వప్నంలో మట్టుకు ఇంకా ఈ సూక్ష్మ శరీరం ఉంటుంది. ఇంకా సుషుప్తి గురించి తర్వాత నేర్చుకుంటాం. ధీమాత్రకోపాధిరశేష సాక్షి నలిప్యతే తత్కృత కర్మలేశైః యస్మాదసంగః తతయేవ కర్మభిః నలిప్యతే కించిత్ ఉపాధినా కృతైః. అయం ఇప్పుడు చెప్పినటువంటి సూక్ష్మ శరీరము, దానికి అశేష సాక్షి, ధీమాత్రక ఉపాధి, తత్ కృత కర్మ లేశై, కృత కర్మ లేశై నలిప్యతే యస్మాత్ అసంగః తత ఏవ ఉపాధినా కృతైః కించిదపి నలిప్యతే. ఆత్మకి చాలా దగ్గరగా ఉంది కదా, అయితే ఇవి చేసేవన్నీ ఆత్మకు అంటుకుంటాయా? అంటుకోవు అంటూ చెప్తున్నారు. అయం ఈ జీవాత్మ అశేష సమస్తమునకు సాక్షి అయి ధీమాత్రక ఉపాధి, బుద్ధి మాత్రమే ఉపాధిగా కలవాడైనటువంటి ఆత్మ. ఈ ఆత్మకు ఎన్నో స్థూల శరీరము, దానిలో అవయవములు, ఇవన్నీ ఉపాధులు ఉన్నాయి. ఆత్మ బుద్ధికి చాలా దగ్గరగా ఉండడం వల్ల బుద్ధి మాత్రమే ఉపాధి కలిగిన వాడు అని చెప్పారు. తత్కృత బుద్ధితే చేయబడిన కర్మలేశై, కర్మ లవలేశము చేనైనను నలిప్యతే అంటబడడు. యస్మాత్ ఏ కారణము వలన అసంగః సంగరహితుడో తత ఏవ ఆ కారణము వలననే ఉపాధినా ఉపాధిచే కృతైః చేయబడిన కర్మభిః కర్మల చేత కించిదపి కొంచెమైనను నలిప్యతే అంటబడడు. ఈ బుద్ధి చేత కాకుండా మిగతా ఉపాధిలో ఉన్నటువంటి మిగతా దేహేంద్రియ మన సంఘాతం ఉంది కదా, వేటిచే చేసినటువంటి వాటితో కూడా ఈ జీవాత్మ లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ నలిప్యతే అంటబడదు. ఈ జీవాత్మ సమస్తమునకు సాక్షి అయినటువంటి బుద్ధి మాత్రమే ఉపాధిగా గలవాడైన ఆత్మ. ఆ బుద్ధిచే చేయబడినటువంటి కర్మ లవలేశము చేనైనను ఆత్మకు అంటబడదు. ఏ కారణం వలన సంగరహితుడో ఆ కారణం వలనే ఇతదేహేంద్రియ సంఘాతము చేయబడినటువంటి కర్మల చేత కూడా ఆత్మ కొంచెమైనను అంటబడదు. ఇది ఎలాగండి అంటే, నేను చూసుకున్నాం ఒక ప్రొజెక్టరు, ఆ ప్రొజెక్టర్కి ఎదురుగుండా ఒక స్క్రీను, ఈ ఫిల్మ్ లో ఉన్నటువంటి రకరకములైనటువంటి అవస్థలు, అక్కడ ఉన్నటువంటి బొమ్మలు, రంగులు, సీన్స్, హీరో హీరోయిన్, విలను, కిడ్నాప్, ఆ పాటలు, అవన్నీ కూడా ఏవి ఆ స్క్రీన్ కి అంటుకో. ఆ సబ్స్ట్రేటం ఏమిటి? ఆ స్క్రీనే ఈ ఆత్మ అవిషముగా ఉండడం వలన ఈ ఏది అంటుకోదు. కానీ ఆ స్క్రీన్ లేకపోతే సినిమా తెలుస్తుందా? తెలియదు. అలాగే ఈ జీవితం అనేటటువంటి సినిమా తెలియాలంటే ఆత్మ అనేటటువంటి చైతన్యము వెనకాల ఉండవలసినదే, కానీ దానికి ఏవి అంటుపడవు. జీవాత్మ సర్వమునకు సాక్షిభూతుడై ఉన్నాడు.
బుద్ధి జీవాత్మకు ముఖ్యమైన ఉపాధి, చాలా చేరువలోనున్నది. ఈ జీవాత్మ బుద్ధి చేసినవన్నీ తానే చేస్తున్నాడా అన్నట్టు అనిపిస్తుంది, అంత దగ్గరగా ఉంటుంది. బుద్ధిచే చేయబడు కర్మలు కానీ ఆత్మకు అంటవు. నిస్సంగుడైనటువంటి ఆత్మ సాక్షి మాత్రమే. అదే ఇప్పుడు స్క్రీన్ గురించి చెప్పుకున్నాం కదా, ఉపాధితో చేయబడినటువంటి ఏ కర్మ, ఒట్టి బుద్ధిచే చేయబడే కర్మే కాదు, ఉపాధితో చేసినటువంటి ఏ ఇతర కర్మమైనా కూడా ఆత్మకు అంటదు. దగ్గరగా ఉన్నటువంటి బుద్ధి చేసినదే అంటదంటున్నాము, ఇక దూరముగా ఉన్న ఇంద్రియములు చేసినవి ఆత్మకి ఎలా అంటుతాయి? అంటవు. ఆత్మ అభాస బుద్ధి యందు బాగా ప్రకాశిస్తుంది. అంటే దీన్నే బుద్ధ్యాత్మ అంటాం. అందుకే ఒక్కొక్కసారి ఎంత చక్కగా ఉంటుందంటే బుద్ధిలో చాలా క్లియర్ రిఫ్లెక్షన్, కాన్షియస్నెస్ తాలూకా క్లియర్ రిఫ్లెక్షన్ అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఇంతవరకు శ్లోకాలను చూశాము. ఇప్పుడు మనము 4 ప్రమాణాలను చూడబోతున్నాము. మాండూక్యోపనిషత్తు, మాండూక్య కారిక, సర్వవేదాంత సిద్ధాంత సారము, వేదాంత పంచదశి. మాండూక్యోపనిషత్తులో అనేక అధ్యాయములు ఉన్నాయి. మొదటి అధ్యాయం పేరు ఆగమ ప్రకరణం. దాంట్లోంచి చూద్దాం. సర్వం హేతద్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సోయమాత్మా చతుష్పాత్. సర్వం హి హేతత్ బ్రహ్మ. ఈ సమస్తము, హి అంటే నిశ్చయముగా బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ. సో అయం ఆత్మ చతుష్పాత్, ఈ ఆత్మ 4 పాదములు గలది. ఏమిటండి ఆత్మకి 4 పాదములు అన్నారు? 4 పాదములు అంటే 4 అవస్థలు. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయ అవస్థ. ఆత్మ స్వయం ఆత్మ చతుష్పాత్. జాగ్రత్త అవస్థలో ఈ అభిమాన పురుషుణ్ణి విశ్వడు అంటారు, స్వప్నావస్థలో తైజసుడు అంటారు, సుషుప్తిలో ప్రాజ్ఞుడు అంటారు, తురియంలో వాడికి ఇంకేం పేరు ఉండదు, అదే బ్రహ్మ, అదే ఆత్మ. బ్రహ్మ లేకపోతే ఆత్మ అని రాసిస్తుంది. అదే బ్రహ్మము, ఆత్మ బ్రహ్మ ఇది, అంతే కదా. విశ్వ తేజస ప్రాజ్ఞులు ముందు ముందు ఉన్న దానిని ప్రవిలాపము చేయుటచే 4వది బ్రహ్మను పొందవలను. అంటే ఏమిటి? విశ్వడు జాగ్రత్తలో ఉన్నటువంటి స్టేట్ నుంచి ప్రవిలాపము చేసుకుని ఆత్మను తెలుసుకోవడానికి తైజసుడై, తైజసుడు మళ్ళీ ప్రవిలాపము చేసుకుని ప్రాజ్ఞుడై, ఆ ప్రాజ్ఞుడు ఆ అవస్థను కూడా పూర్తిగా అనాత్మను తెలుసుకొని దాటిన పిదప తురియంలో ప్రవేశించి బ్రహ్మ అవుతాడు. సర్వం హి ఏతత్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సో అయమాత్మ చతుష్పాత్. అది మొదటి ప్రకరణంలో, ఆగమ ప్రకరణంలో 3వ మంత్రం. ఇంకా కంటిన్యూషన్ 3 అవస్థల గురించి చెప్పేస్తున్నారు ఇక్కడ. జాగరిత స్థానో బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ స్థూలభుక్ వైశ్వానర ప్రథమ పాద. జాగ్రత్త స్థానం, జాగ్రత్త అవస్థయే స్థానముగా గలవాడు. ఎవడు? ఫస్ట్ పాదం వాడు. వాడి పేరేమిటి? వైశ్వానరుడు. ఈ వైశ్వానరుడు అనేవాడు మొదటి పాదము. ఇది అన్నమయ కోశము లేక స్థూల శరీరము. బహిష్ప్రజ్ఞ, బాహ్య ప్రజ్ఞ కలిగి ఉంటాడు. బయట విషయాలు చక్కగా తెలిసే, అవతల వాళ్ళు బాగున్నారు లేదా, వాళ్ళు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, ఆ విషయాలన్నీ చక్కగా లెక్కేసేస్తూ ఉంటాడు. వీడి లోపల ఏం జరుగుతుందో వాడికి ఎక్కువ తెలియదు. ఈ వైశ్వానరుడికి అది సూక్ష్మ శరీరానికే తెలుస్తుంది. బయట విషయాలన్నీ పట్టుకురమ్మంటే పట్టుకొస్తాడు, అక్కర్లేనివన్నీ కూడా కావలసినవి కూడా తెచ్చుకుంటూ ఉంటాడు. బహిప్రజ్ఞ అన్నమాట. వీడు 7 అంగములు ఉన్నవాడు. సప్తాంగ అన్నారు. ఏమిటా అంగములు అంటే 7 దైవీ శక్తులు. తల ద్యులోకము, కన్నులు సూర్యుడు, నోరు లేక ముఖము ఆహ్వనీయాగ్ని, ప్రాణము వాయువు, ఆకాశము నాభిస్థానము లేక మధ్యభాగము, జలము మూత్రాశయము, పృథివీ పాదములు అనే 7 అంగములు కలిగినటువంటి ఈ స్థూల శరీర అభిమానికి, జాగ్రత్త అవస్థకు, బాహ్య ప్రజ్ఞ ఉన్నవాడికి 7 అంగములు. ఇవి కాకుండా ఏకోన వింశతి, 1 less than 20. ఏమిటి? 19 ముఖములు అంటే ద్వారములు, గేట్వేస్. ఏమిటి గేట్వేస్? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 ప్రాణములు,
4 అంతఃకరణములు, టోటల్ 19. 15 + 4 19. ఇవి 19 ముఖ. స్థూల భుక్ అంటే స్థూల విషయములను భోగించేవాడు. వైశ్వానర పేరు వైశ్వానరుడు, విశ్వడు అని కూడా చెప్తారు. విశ్వడు అంటాం. మొదటి పాదం, ప్రథమ పాద. క్లియర్గా అర్థం చేసుకోండి. 4 పాదములు. మొదటి పాదము జాగ్రత్త అవస్థ, బహిప్రజ్ఞ, 7 అంగములు, 19 ముఖములు లేక ద్వారములు, 5 జ్ఞాన, 5 కర్మ, 5 ప్రాణ, 5 అంతఃకరణాలు కలిపితే 19. స్థూల విషయాన్ని భోగించేవాడు, పేరు విశ్వడు లేక వైశ్వానరుడు. మొదటి పాదము అన్నమయుడు, స్థూల శరీర సంబంధి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాస్థితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యహ్నం అన్నం చతుర్విధం అంటూ ఉంది కదా. ఆ వైశ్వానరుడు స్థూల శరీరంలో ప్రవేశించి ఉన్నాడు అంటూ అక్కడ చెప్తున్నారు. తరువాత దీనిని 2గా చూడాలి. ఒకటి వ్యష్టి అంటే ఏమిటి? డిఫరెన్షియేటెడ్, ఎక్స్ప్రెస్డ్ యాజ్ అన్ ఇండివిడ్యువల్. దానిని కాదు ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్ అంటాం. సమష్టి అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్. వ్యష్టి, సమష్టి, యూనివర్సల్ సూపర్ కాన్షియస్నెస్ ఏమిటి? పరమాత్మ. ఎక్స్ప్రెస్ అయిన తరువాత సమష్టి బ్రహ్మాండము, పిండాండము లేక వ్యష్టి. ఈ వ్యష్టి గారి పేరేమిటి? వైశ్వానరుడు. వీడు ఏమిటి? స్థూల శరీరమా ఏమిటి? ఎస్, వీడు స్థూలము. ఏ అవస్థకు అభిమాని? జాగ్రత్త అభిమాని. అదే బ్రహ్మాండం అయితే ఈయన్ని విరాట్ అంటారు. అంటే వైశ్వానరుడు అనే పేరు కలిగినటువంటి వ్యష్టి, విరాట్ ఒక్కటే. అయితే అది సమష్టి, ఇది వ్యష్టి. సమష్టి స్థూల శరీరమే, సమష్టి బ్రహ్మాండమే అక్కడ ఉండేటటువంటి శరీరం. బ్రహ్మాండ అభిమాని, వ్యష్టి జాగ్రత్త అభిమాని, సమష్టి బ్రహ్మాండ అభిమాని. సో ఏం నేర్చుకున్నాము ఇక్కడ? స్థూల శరీరము, బాహ్య ప్రజ్ఞ, తర్వాత జాగ్రత్త అవస్థతో సంబంధము, 7 అంగములు, 9 ముఖములు, స్థూల భుక్ అంటే స్థూలమును భోగించేవాడు, వైశ్వానరుడు అనే పేరు కలిగిన వాడు వ్యష్టి రూపములో ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్ గా ఉన్నప్పుడు, ఇది పిండాండంగా ఉన్నప్పుడు వ్యష్టి స్థూలము, జాగ్రత్త అభిమాని. అదే విరాట్ అంటారు సమష్టిలో. సమష్టి స్థూలము అంటాం, బ్రహ్మాండాభిమాని అంటాం. ఇక్కడ అన్యథా గ్రహణము అని ఉంది. ఈ స్టేట్ లో సరి అయినటువంటి ట్రూత్ తెలియదు. అన్యథా గ్రహణం ఏమిటి? అన్యథా గ్రహణము ప్రపంచమంతా భగవన్మయమని తెలియక ఇది వస్తువు, ఇది వాడు, ఇది నాది, ఇది నేను అనే మిథ్యా జీవనంలో ఉండడమే అన్యథా గ్రహణము లేక భ్రాంతి లేక మిథ్యా. ఇది స్థూల శరీరం. రెండవ దానికి వెళ్తాం. స్వప్నస్థానో అంతఃప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ ప్రవివిక్త భుక్ తైజసో ద్వితీయ పాద. స్వప్నస్థాన అంటే స్వప్న అవస్థ స్థానముగా కలవాడు. అంతఃప్రజ్ఞ లోపలి విషయములను ప్రకాశింపచేసేవాడు, అంతఃప్రజ్ఞుడు. వీడికి కూడా మళ్ళీ సప్తాంగ 19 ముఖ. మరి ఇవన్నీ సేమే కదా. ఈ దైవీ శక్తులు ఈ సూక్ష్మ శరీరంలో ఉండేటటువంటివి కూడా ఇవే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, ప్రాణ అంతఃకరణాలు. అయితే తేడా ఉంది. స్థూల శరీరంలో ఉండేటప్పుడు ఈ ఇంద్రియముల తాలూకా గోళకములు అంటారు వేదాంతంలో, ఆర్ ద హౌసింగ్ ఎక్విప్మెంట్. అంటే కనిపిస్తున్న కన్ను ఉంది చూసారా, ఈ రెప్పలు, కనుగుడ్డు, ఇవన్నీ గోళకములు. వీటి తాలూకా సూక్ష్మ శక్తి సూక్ష్మేంద్రియము, స్థూల శక్తి స్థూలేంద్రియం. చెవు, ముక్కు, కన్ను కనిపిస్తున్నవి స్థూలములు, చేతులు ఇవన్నీ. ఆ చేతులలో ఉండేటటువంటి చక్కని పనితనము, ఆ నేర్పరితనము ఏదైతే ఉంటుందో, ఆ మాటలో ఉండేటటువంటి నేర్పరితనము ఏదైతే ఉంటుందో అది సూక్ష్మం. నాలుక మాట్లాడే ఎక్విప్మెంట్ 8 రకాలుగా ఉంటుందని భగవత్పాదులు నేర్పించినవన్నీ కూడా స్థూలములు, సూక్ష్మములు. ఆ సూక్ష్మ భాగము ఈ సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటిది. ప్రవివిక్త భుక్ అంటే సూక్ష్మమైనటువంటి వాసనారూపమైనటువంటి ఎరుకను భోగిస్తాడు. అంటే డైరెక్ట్ గా వాడికి రోజు పళ్ళ ఫ్లవర్ చూడడం కానీ, మైసూర్ పాక తినడం కానీ ఉండదు. అక్కడ వాసన రూపంలో ఉన్న దానిని భోగిస్తాడు. కాబట్టి ప్రవివిక్త భుక్ అన్నారు. ఈయన పేరు తైజసుడు. ఇది ఎన్నవ పాదము? 2వ పాదము. దీనిలో ఏమేమి కోశములు ఉన్నవి?
మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ 3 కోశములు కూడా ఈ సూక్ష్మ శరీరమైనటువంటి ఈ స్వప్నస్థానీయుడైనటువంటి పురుషుడిలో ఉన్నాయి. మరి అన్నమయ కోశం ఎక్కడుంది? ముందు దాంట్లో స్థూల శరీర భోగి అయినటువంటి జాగ్రత్తానీయుడైన ఆ వైశ్వానరుడి దగ్గర ఉంది. తైజసుడి దగ్గర ప్రాణమనో విజ్ఞానమయ కోశాలు ఇంకా ముందుకు వెళితే వస్తాయి, అప్పుడు నేర్చుకుందాం కోశాలు. అది సమష్టి వ్యష్టి, యూనివర్సల్, ఇండివిడ్యువల్. ఈ రెండింటిని దాటినటువంటిది అవ్యక్త కన్నా అవ్యక్తానికి వ్యక్తానికి కూడా పైన ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ సూపర్ కాన్షియస్నెస్. ద సూపర్ కాన్షియస్నెస్, ద యూనివర్సల్ కాన్షియస్నెస్, ద ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్. అంటే పరబ్రహ్మ చైతన్యము, తరువాత వ్యాకృత చైతన్యము, వ్యష్టి చైతన్యము, బ్రహ్మాండము, పిండాండము. ఈ పిండాండంలో ఈయన గారి పేరేమిటి? తైజసుడు. ఈయన ఏమిటి? వ్యష్టి సూక్ష్మము, ఇది సమష్టి సూక్ష్మం. ఇక్కడ ఈయన పేరేమిటి? హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు అంటూ ఉంటాం కదా. సమష్టి బ్రహ్మాండాభిమానటువంటి సూక్ష్మ శరీరము హిరణ్య గర్భుడు. స్థూలము విరాట్, సూక్ష్మము హిరణ్య గర్భుడు. దేనికి అభిమాని? మహత్ అనేటటువంటిది ఉంది కదా, ఆ మహత్కి అభిమాని. ఈయన స్వప్నాభిమాని. ఓకే. అన్యథా గ్రహణము ఇక్కడ కూడా. ఎందుకు అన్యథా గ్రహణము? వస్తువుని అనుభవమే లేదు కదా, ఏదో కల్పించుకొని ఆ వాసన రూపంలో వచ్చిందని చూస్తున్నాడు. ఏది అది సాలిడ్ కాదు, నిజము కాదు. అంచేత ఇక్కడ కూడా అన్యథా గ్రహణమే. మళ్ళీ 3, యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. డెఫినేషన్ ఇస్తున్నారు సుషుప్తం అంటే ఏమిటి అని. యత్ర సుప్తో నిద్రపోయిన వాడు నా కంచన కామం కామయతే అంటే ఏ భోగమునైనను కోరడు. నా కంచన స్వప్నం పశ్యతి, ఏ కలను కనను. అటువంటిది తత్తు సుషుప్తం. ఆ సుషుప్త స్థానంలో ఉన్నటువంటి వాడు ఏకీభూతమైన వాడు, ఒకటిగా అయినవాడు. ప్రజ్ఞాన ఘనము, గడ్డ కట్టినటువంటి ప్రజ్ఞానము, ఎరుక. ఏవ ఆనందమయ, ఈయన ఆనందమయుడు, ఆనందముతో నిండి ఉన్నవాడు, ఆనందమయుడు. ఇదే ఆనందమయ కోశం. ముందు 3 కోశాలు చెప్పుకున్నాం కదా, ప్రాణ, మనో, విజ్ఞానమయ. ఇది ఆనందమయ కోశం. అంతకుముందు స్థూలంలో వచ్చినప్పుడు జాగ్రత్త అవస్థలో అది అన్నమయ కోశం. 5 కోశములు తర్వాత వస్తాయి. సో ఈ ఆనందమయుడని అన్నాం. అయితే ఇది సచ్చిదానందం తాలూకా ఆనందమా? కాదు, అది అఖండానందం. ఇది ఖండానందం, అఖండానందం కాదు. ఎందుకు కాదు? ఇందులో ఉన్నవాడు మళ్ళీ సుషుప్తులోంచి స్వప్నంలోకి, లేకపోతే సుషుప్తులోంచి జాగ్రత్తలోకి మారుతూ ఉంటాడు. ఆనందము ఖండమైపోతుంది. అంచేత ఖండానందం ఉన్నవాడు. ఈయన పేరు ప్రాజ్ఞుడు. ఇది 3వ పాదం. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞాన ఘన ఏవ ఆనందమయో ఆనందభుక్ చేతోముఖ. ఈయన ఎప్పుడు హీఈస్ ఆల్వేస్ చేతోముఖుడు, అంటే చిత్తము వైపు ముఖము కలిగి ఉన్నవాడు. అంటే ఈ సుషుప్త అవస్థలో ఉన్నటువంటి ఈ ప్రాజ్ఞుడు ఈ సూక్ష్మ శరీరం వైపు, స్థూల శరీరం ఇలా ఉంటాయి, దాని వైపు అభిముఖంగా చూస్తూ ఉంటాడు. ప్రాజ్ఞ, అతని పేరు ప్రాజ్ఞుడు. తృతీయ పాద. ఓకే. అవ్యాకృతము, వ్యాకృతము. ఇక్కడ ఇందాక వచ్చేటల్లా సమష్టి వ్యష్టి పోయాయి. ఎందుకంటే ఇది అవ్యాకృతము, వ్యాకృతము. అవ్యాకృతమైనటువంటిది మాయా అని చెప్పుకుంటాం. దానినే ఈశ్వర తత్వము అంటాం. దీనిని సమష్టి సూక్ష్మము, మాయాశక్తికి అభిమాని. ప్రాజ్ఞుడు అనేవాడు ఇక్కడ వ్యష్టి సూక్ష్మము, సుషుప్తి అభిమాని. ఇది అగ్రహణం, అది అన్యథాగ్రహణం. ఇక్కడ గ్రహణమే లేదు, అంటే ఏది గ్రహించడమే లేదు, అంటే ఏ విధమైనటువంటి సూక్ష్మ స్థూల అనుభవములు ఏవి లేవు. అంచేత అగ్రహణము అన్నాం. ఇక్కడ ప్రాజ్ఞుడు, దానికి ఈక్వలెంట్ ఈశ్వరుడు, వ్యష్టి సూక్ష్మము, సమష్టి సూక్ష్మము, సుషుప్తి అభిమాని, మాయాశక్తి. ఈ సుషుప్తి అభిమానినే అవిద్య అని కూడా రాసుకోవచ్చు. అంటే వ్యష్టి లెవెల్లో అవిద్య, సమష్టి లెవెల్లో మాయాశక్తి. చూద్దాం, కూడా వస్తుంది. ఇంకా మాండూక్య కారిక. గౌడపాదుల వారు శంకర భగవత్పాదుల గురువు గారైనటువంటి గోవింద భగవత్పాదులకు గురువు గారు. అంటే ఏంటనమాట? పితామహుల వంటి వారు శంకర భగవత్పాదులు. అంటే విద్యలో పితామహులు.
అటువంటి వారు రాసినటువంటి కారిక. ఈ మాండూక్య మంత్రాలకు విశేషంగా ఆయన వివరిస్తూ కొన్ని శ్లోకాలను, ఒక్కొక్క శ్లోకాన్ని వివరిస్తూ ఒక్కొక్క చాప్టర్కి కారికలు రాసి పెట్టారు. ఆ కారికల వలనే మాండూక్యము అంత విశదంగా అందరకు ఈజీగా అర్థమవుతుంది. అటువంటి కారికల్లోంచి కొన్ని చూద్దాం. బహిష్ప్రజ్ఞో విభుర్విశ్వో హి అంతఃప్రజ్ఞస్తు తైజసః ఘనప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ ఏక ఏవ త్రిధ స్మృతః. సింపుల్ చేశారు, వాటన్నిటిని కలిపి ఒకే శ్లోకంలో తెచ్చారు. బహిష్ప్రజ్ఞ విభుర్విశ్వో, బహిప్రజ్ఞలో ఉన్నవాడు జాగ్రత్త అభిమాని, బాహ్య ప్రజ్ఞ విశ్వో విశ్వుడు. అంతఃప్రజ్ఞస్తు తైజసః, అంతఃప్రజ్ఞ స్వప్నాభిమాని, అంతఃప్రజ్ఞ తైజసుడు. ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ, అజ్ఞాన ఘనంగా ఉంటూ ఏకరసంగా ఉండే ఆనందమయుడు సుషుప్తి అభిమాని అయిన వాడు ప్రాజ్ఞ. ఏక ఏవ, మూడు వేరువేరు అనుకోకండి, మూడు వేరువేరు పురుషులు అనుకోకండి, అవి మూడు వేరువేరు ఉపాధి అవస్థల వలనండి అలా ఉన్నాయి. త్రిథా, మూడు విధములుగా స్మృత తెలుస్తున్నాయి, చెప్పబడుతున్నాయి. ఒకే ఆత్మ ఉపాధి వలన మూడు అవస్థలలో మూడు విధములు. ఆత్మ ఒక్కటే, శుద్ధము, అసంగం, వీటికి ఆవలన ఉండేది. అది విశ్వడు కాదు, తేజసుడు కాదు, ప్రాజ్ఞుడు కాదు, వీటికి ఆవలన ఉండేది. అలాగే ఈశ్వరుడు కాదు, హిరణ్య గర్భుడు కాదు, విరాట్టు కాదు, వాటికి పైన ఉండేటటువంటి సమష్టి శక్తి ఆత్మ. ఇప్పుడు చూడండి, నిద్రించి కల కన్న నేను ఇప్పుడు మేల్కాంచి ఉన్నాను. నిద్రించి అంటే సుషుప్తి, కల కన్నా స్వప్నము, మేల్కాంచి జాగ్రత్త. ఎవడున్నాడు? నేను ఉన్నాను. ఆ నేను ఎవరు? అదే నిద్రించి కలకన్న నేను ఇప్పుడు మేల్కాంచి ఉన్నాను అన్న దాంట్లో మూడు అవస్థలను చూపిస్తూ ఆ తురియానికి చెందిన నేను కూడా అందులో ఉన్నది అని తెలుస్తుంది. అయితే ఈనాటికి తురియం గురించి వెళ్ళవద్దు, అది వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. ఈ మూడు అవస్థలతో ఆపుదాం. మూడు రకములైనటువంటి పాదములు, నాలుగవ పాదము సమయం వచ్చినప్పుడు చూస్తాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ. స్థూలం తర్పయతే విశ్వం, విశ్వం వాడు విశ్వడు ఏం చేస్తాడు? స్థూలాన్ని ఫోన్ చేసి ఆనందంగా ఉంటాడు. ప్రవివ్యక్తం తు తైజసం, వీడు స్వప్నంలో ఉన్నవాడు తైజసుడు. ప్రవివ్యక్తంతు అంటే ఆ వాసనలను అనుభవిస్తాడు. ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధ తృప్తిం నిబోధత, మూడు రకములుగా వాళ్ళకు తృప్తి కలుగుతుంది. స్థూలముతో విశ్వడు, ఈ వాసనలతో తైజసుడు, ఆనందంతో ప్రాజ్ఞుడు తృప్తిని పొందుతారు అంటూ మాండూక్య కారిక చెప్తుంది. అదే ఇక్కడ చూపబడింది. ఈ అవస్థ తరువాత చూద్దాం, తురియ అవస్థ. ఓకే, ఇది మీరు చూసినటువంటి డయాగ్రామే. బిఎంఐ అన్నాం కదా, ఈ బాడీ అనేది స్థూల శరీరము, మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఈ బాడీలో ఉండేటటువంటి ఇంద్రియముల తాలూకా సటిల్ కాంపోనెంట్స్. వి హావ్ ఆల్రెడీ టోల్డ్ దెర్ ఇస్ అ హౌసింగ్ ఆఫ్ ద ఐ విచ్ ఇస్ ద స్థూల. దెర్ ఈస్ ఎ వెరీ సటిల్ ఇంట్రికేట్ పార్ట్ ఆఫ్ విజన్ విచ్ ఈస్ carrying the function of the eye in the back of us, which is the back office which we don't know. That is the Sukshma part, which is a part of the Sukshma Sarira. Of course, the mind and intelligence are also the Sukshma Sarira. So, ఇది అన్నమయ కోశము, ఇది మనోమయ కోశము, ఇది మనోమయ కోశం, ఇవన్నీ ఇంటెలిజెన్స్ లో విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. దాన్ని దాటి తరువాత పురుషుడు లేక ఆత్మ లేక దట్ దాకా నోయర్ అంటూ వచ్చింది. ఇక సర్వవేదాంత సిద్ధాంత సారం అనేటటువంటిది భగవత్పాదులు రాసినటువంటి ప్రకరణ గ్రంథం. ప్రకరణ గ్రంథములలో మనన గ్రంథాలు, శ్రవణ గ్రంథాలు అని ఉంటాయి. వివేక చూడమని విస్తృతంగా వ్రాయబడినటువంటి శ్రవణ ప్రకరణ గ్రంథం. ఈ సర్వవేదాంత సిద్ధాంత సారము, అద్వైత సిద్ధి, అద్వైత మకరందము, అష్టావక్ర గీత, యోగ వాసిష్ఠ్యము, ఇలాంటివన్నీ కూడా, నైష్కర్మ్య సిద్ధి, ఇలాంటివన్నీ కూడా మనన ప్రకరణ గ్రంథాలు. అంటే కొంచెం ఇంకా డీప్గా వీటిని చెప్పే పిహెచ్డి కోర్స్ అంటామే, అటువంటివి చెప్పేవి. దాంట్లో దీనిలో చక్కని శ్లోకాలు రాశారు, మన దానికి సంబంధించినటువంటి వాటిని చూద్దాం. శ్రోత్రాది పంచకం చైవ వాగాదీనాం చ పంచకం ప్రాణాది పంచకం బుద్ధి మనసి
లింగముచ్యతే. లింగ శరీరము అంటే ఏమిటో డిఫైన్ చేస్తున్నారు ఇక్కడ. శ్రోత్రాది పంచకం చైవ వాగాదీనాం చ పంచకం ప్రాణాది పంచకం బుద్ధి మనసి. శ్రోత్రాది పంచకము 5, వాగాది పంచకము 5, 10, ప్రాణాది పంచకం 5 కలిపితే 15, బుద్ధి మనస్సు అంటే 17 వస్తున్నాయి. అంటే 19 నుంచి 17కి దింపారు. 19 ఏమిటి చెప్పింది ఉపనిషత్తు? ద్వారములని చెప్పింది, సూక్ష్మ శరీరంలో భాగములని చెప్పింది. అందులో 2 వదిలేశారు. ఏమిటి వదిలేశారు ఇక్కడ? బుద్ధి మనస్సు ఉంది, కానీ చిత్తము అహంకారము లేదు. ఎందుకంటే ఇది నెక్స్ట్ జన్మ ఎత్తినప్పుడు ఈ చిత్తము అంటే ఈ జ్ఞాపకముల పరంపర మరి ఉండదు కదా. అలాగే ఈ అహం ఫలానా నేను అనేటటువంటి భావము ఉండదు కదా. అయితే బుద్ధి మనస్సులో ఉన్నటువంటి సూక్ష్మ వాసనలతోనే నెక్స్ట్ జన్మ వస్తుంది. కాబట్టి చిత్తము తరువాత అహంకారము అనేటటువంటివి లింగ శరీరంలో చేర్చబడలేదు అని పెద్దలు చెప్తున్నారు. ఇక్కడ ఏమిటున్నాయి? కర్మేంద్రియాలు 5, శ్రోత్రాది పంచకం అంటే జ్ఞానేంద్రియాలు 5, వాగాది పంచకం అంటే వాక్కు మొదలైనటువంటి 5, ప్రాణాది పంచకం అంటే ప్రాణములు 5, అంతఃకరణములు 2. ఏమిటి? బుద్ధి మనసి. మనసు బుద్ధి ఈ 2 కలిపి. బుద్ధి మనసు వేరువేరు కాదు, కలిసే ఉంటాయి. బుద్ధి మనసి కలిపితే 15 + 2 17. ఈ 17 ఏమిటే? ఇవి లింగం ఉచ్యతే, లింగ శరీరము అంటారు. సర్వ వేదాంత సిద్ధాంత సారం. ఓకే. శ్రోత్రత్వక్షుర్జిహ్వాఘ్రాణాని పంచ జాతాని ఆకాశాదీనాం సత్వాంశేభ్యో ధీ ఇంద్రియాణ్యనుక్రమతః. ధీ ఇంద్రియములు అంటే బుద్ధింద్రియములు అంటే జ్ఞానేంద్రియము 5. ఏమిటి? శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము, పంచ జ్ఞానం ఎక్కడి నుంచి పుట్టాయి? ఆకాశములు మొదలైనటువంటి సత్వాంశముతో పుట్టాయి. అంటే పంచభూతముల తాలూకా సత్శక్తి కలిస్తే వాటిలో వచ్చినటువంటిది. దీనినే జ్ఞానశక్తి అంటారు. అంటే జ్ఞానేంద్రియములన్నీ సత్శక్తి రూపములు, సత్వాంశములు, జ్ఞానశక్తి. పంచ కర్మేంద్రియాలు ఏమిటి మరి? పంచానామేవ భూతానాం రజోంసేభ్యో భవన్ క్రమాత్ వాక్పాణిపాదపాయూపస్థాని కర్మేంద్రియాణ్యను. వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ ఇవి పంచ కర్మేంద్రియం. ఎక్కడి నుంచి వచ్చాయి? రజోంశేభ్యో భవన్ అభవన్, రజోంశముతో పుట్టినవి. అంచేత రజస్సు అంటే యాక్టివిటీ, క్రియాశక్తి. సత్వము అంటే పర్సెప్షన్, జ్ఞానశక్తి. ఇది జ్ఞానశక్తి. అయితే ఇక్కడ పంచ జ్ఞానేంద్రియములు సత్వాంశము జ్ఞానశక్తి, పంచ కర్మేంద్రియములు క్రియాశక్తి లేక రాజవంశము. అలాగే ఆకాశాదిగత పంచ సాత్వికాంశ పరస్పరం మిళిత్వైవాంతఃకరణమభవత్ తత్సర్వకారణం. 4 అంతఃకరణములు ఆకాశాదిగత పంచ సాత్వికాంశ పరస్పరం మిళిత్వైవాంతఃకరణం అభవత్ సర్వకారణం. అంతఃకరణములు 4 వచ్చాయి ఇక్కడ. ఏమిటి? మనకున్నటువంటి అంతఃకరణం మనకు తెలుసు. ఈ 4 ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సాత్విక అంశం. అంటే మళ్ళీ ఇవి జ్ఞానశక్తి. పంచ జ్ఞానేంద్రియములు అంతఃకరణములు, సత్వం అంటే జ్ఞానశక్తి. అలాగే పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు యాక్టివిటీ అంటే రజస్ ఆర్ క్రియాశక్తి. సమస్తేభ్యో రజోంశేభ్యో వ్యోమాదీనాం క్రియాత్మకః. క్రియాశక్తి క్రియాత్మక వ్యోమాదీనాం ఆకాశము మొదలైనవి. రజ అంశోభ్యః ప్రాణాదయః సముత్పన్నాః పంచపి అంతరవాయువః. ఇవన్నీ లోపల ఉన్న అంతర్వాయువులు. ఇవే పంచ ప్రాణం, ఇవే రజోంశం లేక క్రియాశక్తి. ఏమిటి తెలిసిందండి? పంచ జ్ఞానేంద్రియములు, సత్వాంశము, జ్ఞానశక్తి పంచభూతముల నుండి ఏర్పడ్డాయి. పంచ కర్మేంద్రియములు ఇవి పంచభూతముల నుండి ఏర్పడ్డాయి. కానీ రజోగుణ ప్రభావము వలన ప్రపోర్షన్ ఎక్కువగా ఉండడం వల్ల క్రియాశక్తి కలిగినటువంటి కర్మేంద్రియం. అలాగే 4 అంతఃకరణము సత్వాంశము, జ్ఞానశక్తి. 5 ప్రాణములు రజంశము, క్రియాశక్తి. సర్వవేదాంత
సిద్ధాంత సారః. అపంచీకృత భూతేభ్యో జాతం సప్తదశాంగకం. అపంచీకృతేభ్య అంటే కలవనటువంటి కలిస్తే పంచీకృతం అవుతాయి. పంచీకృతము కానటువంటి వాటి నుంచి జాతం పుట్టినటువంటి సప్తదశ, 7 + 10 అంటే 17. ఇందాక చెప్పారు కదా, ఆ 17 సంసార కారణం లింగమాత్మనో భోగ సాధనం. అపంచీకృత సూక్ష్మభూతముల నుండి పుట్టినది సంసార కారణము లింగము 17 భాగములు కలది. ఏమిటి 17? 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు, 15 ప్లస్ బుద్ధి మనసి అన్నారు కదా. సంకల్పాన్ మననయిత్యాహుర్ బుద్ధిరర్థస్య నిశ్చయాత్ అభిమానాదహంకారః చిత్తం అర్థస్య చింతనాత్. వాటి ఫంక్షనాలిటీ చెప్తున్నారు. సంకల్పాన్ మనః సంకల్పాత్మకము, ఇత్యాహు బుద్ధిరర్థస్య నిశ్చయాత్ ఇది అని నిశ్చయం చేసేది నిశ్చయాత్మకమైనది బుద్ధి. అభిమానాత్ అహంకార అభిమానాత్మకము, చిత్తం అర్థస్య చింతనాత్ వాడు పురుషార్థములలో ఏ అర్థమునైనను పరిశీలి చేస్తూ ఉంటే దానిని మన మనసులో దాచుకొని చింతించి స్మరణలో పెట్టుకొని జ్ఞాపకమనే పేటికలో పెట్టుకునేటటువంటిది చిత్తము. సంకల్పాత్మకము, నిశ్చయాత్మకము, అభిమానాత్మకము, చింతయాత్మకము. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. బంధశ్చ మోక్షో మనసైవ పుంసాం అర్థోప్యనర్థోపి అమునైవ సిద్ధ్యతి. శుద్ధేన మోక్షో మలినేన బంధో వివేకతో అర్థోప్యవివేకతో అన్యః. బ్యూటిఫుల్ శ్లోకం అండి. బంధశ్చ మోక్షో మనసైవ, మోక్షమునకు బంధమునకు మనసు ఏవా, బంధమోక్షములు మనసు వల్లనే. పుంసాం అర్థో అప్యనర్థో, వాడు కావలసిన పురుషార్థమును సాధించుకుంటాడో అనర్థంలో పడిపోతాడు, అది వాడి మనసు వలనేనండి. అపి అమునైవ సిద్ధ్యతి, వాటి వలనే సిద్ధిస్తుంది. శుద్ధేన మోక్షో, మనసు శుద్ధమైతే చిత్తశుద్ధి 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 అంటున్నాం కదా, ఆ చిత్తశుద్ధి కలిగితే మోక్షానికి రెడీ అవుతుంది. మలినేన బంధో, శుద్ధముగా ఉంటే వివేకతో అర్థ, శుద్ధముగా ఉంటే వివేకం ఉంటుంది, వివేకం వస్తే అర్థము కలుగుతుంది. అర్థము అంటే చేసినటువంటి పురుషార్థము. అపి అవివేకతో అన్యః, అన్యమేమిటి? అనర్థము. మలినము అనర్థము, శుద్ధము అర్థము. ఆసురీం సంపదం త్యక్త్వా భజేద్యో దైవ సంపదం. దెన్ వాట్ ఐ షుడ్ డు? ఆసురీం సంపదం త్యక్త్వా, ఆసురీ సంపదలను పూర్తిగా వెళ్ళగొట్టి, భజేత్ యో, ఎవరైతే దైవ సంపదం దైవీ సంపదలను భజేత్ బాగుగా కలిగి ఉంటారో, మోక్షైకాంక్షయా, ఏకకాంక్ష, మోక్షము అనే ఒకే ఒక ఇచ్ఛ, మోక్షతో నిత్యం భజేత్ తస్య, అటువంటి వారి యొక్క చిత్తం ప్రసీదతి, అంటే చిత్తశుద్ధి కలుగుతుంది. మోక్షేచ్ఛ ఉన్నదా, మోక్షకాంక్ష ఉన్నదా, ఉంటే దైవీ గుణాలను ఎక్కువ చేసుకో, ఆశయ గుణాలను పారద్రోలు అంటూ నేర్పిస్తుంది. ఇదే మనకు దైవాశ్రయ సంపత్ విభేక యోగంలో కూడా తెలుస్తుంది. ఈ వరల్డ్ ఎక్స్టర్నల్ ఉంది, దీనిలో విషయాలున్న విషయాలు విషం వంటివి, కోబ్రా, తాచుపాము, ఇవి అన్ని నేర్పించారు. ఆ తరువాత బాడీలో ఉన్నటువంటి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, వాటి తాలూకా స్థూల అంశములు, సూక్ష్మాంశములు నేర్పించారు. మైండ్, అహంకారము అనేటటువంటి ఒక ఆఫీసు, బుద్ధి, చిత్తము అనేటటువంటిది ఇంకొక ఆఫీసు. ఈ 4ంటిని అంతఃకరణములు అంటారని, లింగ శరీరములో ఈ 2ంటిని భగవత్పాదులు సర్వవేదాంత సిద్ధాంత సారంలో కలపలేదు. అలాగే పంచదశలో కూడా కలపలేదు. ఎందుకు అంటే చిత్తము అనేటటువంటిది మెమరీ అని, అహంకారం అనేది ఈగో అని, రెండు ఈ జన్మకతో సరి అని, బుద్ధి మనసులో ఉన్న వాసనలే ముందు జన్మలకు వెళతాయని, చిత్తంలో ఉన్నవి కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతాయని, అహంకారంలో ఉన్నవి కూడా ఆ వాసనలు మైండ్లోకి వచ్చేస్తాయని వాళ్ళ ఉద్దేశం. ఆత్మసోల్ అనేది లోపల ఉన్నది.
కోశత్రయం మిళిత్వైద్వపుః స్యాత్ సూక్ష్మమాత్మనః అతి సూక్ష్మతయా లీనస్యాత్మనో గమకత్వతః లింగమిత్యుచ్యతే స్థూలాపేక్షయా సూక్ష్మమిష్యతే సర్వలింగవపుర్జాతం ఏకధీ విషయత్వతః. రెండు శ్లోకాలు కలిపి చూడవచ్చు. కోశత్రయం ఏమిటి? కోశత్రయము మనోమయ, విజ్ఞానమయ, ప్రాణమయ మూడు కోశాలు. అన్నమయ కోశము స్థూల శరీరము, ఆనందమయ కోశము ప్రాజ్ఞుడిది. సో మనకి కావాల్సిన తైజసుడు ఏం కోశాలు? ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము. ఈ మూడు కోశములను కలిసి జీవాత్మకు లింగ శరీరం అగుచున్నది. కోశత్రయం మిళిత్వై తత్వపుః స్యాత్ సూక్ష్మం ఆత్మనః. ఆత్మకు సూక్ష్మ శరీరం అని చెప్పబడుతుంది. అతి సూక్ష్మతయా చాలా సూక్ష్మముగా ఉండి, అంటే బుద్ధి గుహయందు చాలా గూఢంగా ఆత్మతత్వానికి సంకేతంగా ఉండటం దీన్ని లింగ శరీరం అంటారు. స్థూల దేహమును అపేక్షించి ఇది ఏం చేస్తుంది? లింగ శరీరము స్థూల దేహంలో ఏం జరుగుతున్నాయో వాటిని గ్రహించి ఇది వాసన రూపంలో అనుభవించాలి. అంటే దీని అపేక్ష ఎప్పుడు స్థూల దేహం మీద ఉంటుంది. సూక్ష్మమగుట చే దానికంటే సూక్ష్మముగా ఉండడం వల్ల సూక్ష్మ శరీరం అని ప్రసిద్ధి. వెరీ సటిల్. The inner power of eye equipment, what is it for? It is to utilize the outer equipment or the golaka or the housing. So it is always trying to get from the outer equipment and then translate through the inner equipment into a higher knowledge. అంచేత దీన్ని సూక్ష్మము అంటారు. మరియు ఇది ప్రాణమయ, మనోమయ, విజ్ఞాన కోశములు బుద్ధి యందు ఏకరూపమును భాషించుటచే ఈ మూడింటికి కలిపి ఒకే శరీరము లింగ శరీరం అని పేరు పెట్టారు. లింగమిత్యుచ్యతే స్థూలాపేక్షయా సూక్ష్మమిష్యతే సర్వం లింగ వపుర్జాతం ఏకధీ విషయత్వతః. సమష్టి స్యాత్. సమిష్టి స్యాత్ తరుగణ సామాన్యేన వనం యథా. చెట్లు ఉన్నాయనుకోండి, రకరకముల తరుగణములు అంటే చెట్ల సమూహములు ఉంటే, ఓ అక్కడ ఏమిటిందంటే ఒక వనము ఉంది అంటాం. అంటే ఈ చెట్టు ఈ చెట్టు అని చెప్పకుండా ఒక వనము లేక ఒక ఫారెస్ట్ ఏదో ఉంది, ఒక తోట ఉంది అంటాం. వనం యథా ఏతత్ సమష్ట్యుపహితం చైతన్యం సఫలం జగుః. ఈ సమష్టి చైతన్యాన్ని వ్యష్టి చైతన్యాన్ని వేరు చేసి చెప్తున్నారు. ఇంతవరకు వ్యష్టి గురించి మాట్లాడారు కదా. సమష్టి అంటే ఏమిటి? ఒక చెట్టుని చూపిస్తే చెట్టు అంటాము. అదే రకరకములైనటువంటి చెట్లు చాలా ఉంటే వనం అంటాము. అలాగే పలు రకములైన వృక్షముల యొక్క సముదాయమును వనమని వ్యవహరించినట్లుగా లింగ శరీరాలన్నిటితో కూడుకొని ఉన్న చైతన్యాన్ని హిరణ్య గర్భుడు అంటారు. ఆయన పేరు హిరణ్య గర్భుడు. ఆయన్నే హిరణ్య గర్భ సూత్రాత్మ ప్రాణ ఇత్యపి పండితా. దీని మూడు పేర్లు ఉన్నాయి ఆయనకి. ఒకటి హిరణ్య గర్భుడు, రెండు సూత్రాత్మ, మూడు ప్రాణము. ఇది ఏమిటి? సమష్టి లింగ శరీరం. అంటే ఒక్కొక్క వ్యష్టిలో ఉన్న లింగ శరీరములు అన్నీ కలిపి ఒక్కొక్క చెట్టుని అన్నీ ఒకే చోట వేస్తే అది వనమని ఎలా అంటాము, ఈ లింగ శరీరాలన్నిటినీ కలిపితే సమష్టి సూక్ష్మ శరీరాభిమాని అయినటువంటి వాడిని హిరణ్య గర్భుడని, సూత్రాత్మయని, ప్రాణమని చెప్తారు. ప్రాణం ఎందుకు చెప్పాము? సత్యస్య సత్యం ప్రాణావై సత్యం తేషాం ఏష సత్యం. సత్యం అంటే హిరణ్య గర్భుడు. సత్యస్య సత్యం, సత్యమునకు సత్యము హిరణ్య గర్భుడు. దానికే ప్రాణావై సత్యం, అదే హిరణ్య గర్భుని పేరు. తేషాం దానికంటే ఏష సత్యం పరబ్రహ్మ అనేటటువంటిది హిరణ్య గర్భుని కన్నా పైన ఉన్నది అంటూ అక్కడ బృహదారణ్యకంలో నేర్పిస్తారు. సరే, పండితుల చేత ఈ మూడు పేర్లతో పిలువబడుతుంది. ప్రకాశ రూపమైనటువంటి బుద్ధి గర్భంలో ప్రతిబింబ రూపంతో ప్రకాశించేవాడు కాబట్టి ఎక్కడున్నాడు హిరణ్య గర్భుడు? బుద్ధి గుహలో ఉన్నాడు. అంటే బుద్ధి గర్భంలో ఉన్నాడు. అంటే డీపర్ దాన్ ద ఇంటలెక్ట్ ఆర్ సటిలర్ దాన్ ద ఇంటలెక్ట్. దానికన్నా సూక్ష్మతమముగా ఉండి ప్రకాశించేటటువంటి వాడిని హిరణ్య గర్భుడు. హిరణ్యము అనగా ప్రకాశం. గర్భమునందు, బుద్ధి గర్భమునందు ఉండి ప్రకాశించేవాడు కాబట్టి హిరణ్య గర్భుడు. ఏనా?
హిరణ్యము అంటే బంగారము అని అర్థం తీయక్కర్లా, ఏ ప్రకాశమైనా హిరణ్యమే. హిరణ్య గర్భుడు అంటే బంగారు బాబు అని అర్థం కాదు. హిరణ్య గర్భుడు అంటే ప్రకాశవంతుడు. ఆ ప్రకాశమే బుద్ధి మీద పడుతుంది, మనస్సు మీద పడుతుంది, సూక్ష్మ ఇంద్రియాల మీద పడుతుంది, స్థూల ఇంద్రియాలకు వస్తుంది, వస్తువులు తెలుస్తున్నాయి, మనం జీవిస్తుంది. అలాగే సూత్రే మణిగణాయివ, ఆ రోజు చూశాము, మణులయందు మణిహారములయందు దారము వలె సకల లింగ శరీరములందు సూక్ష్మ రూపము చే ఉంటే సూత్రాత్మ, ఈ ఉపనిషత్ వాక్యమైనటువంటి సూత్రాత్మ అనే దానిని తీసుకునే అక్కడ సూత్రే మణిగణాయివ అనేది వ్రాయబడినది. బికాజ్ అదేమిటి, సర్వోపనిషతో గావో కదా, అది అన్న ఉపనిషత్తులు ఒక గోవుగా చేస్తే ఆ గోవే భగవద్గీత. లింగదేహములన్నిటినీ ప్రవర్తింపజేసేటటువంటి చైతన్యం కాబట్టి ఎన్నో లింగదేహాలు ఉన్నాయి. నేను, మీరు, అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు, జంతువులు, వృక్షములు, పక్షులు అన్ని లింగదేహములు. ఈ లింగదేహాలన్నిటినీ ప్రవర్తింపజేసేటటువంటిది ఏమిటో మనకు తెలుసు కదా. ఏదయ్యా వీటన్నిటినీ ప్రవర్తింపజేస్తోంది అంటే వికేనేషితం ప్రేషితం మనహ అన్నాం కదా, ఆ చైతన్యం కాబట్టి దీన్ని ప్రాణము అని కూడా అన్నారు. అయితే ఏమిటి, వ్యష్టిలో దీన్ని ఏంటన్నారు, తైజస్సుడు అన్నారు. సమష్టిలో ఏంటన్నారు, హిరణ్య గర్భుడు, సూత్రాత్మ, ప్రాణము అని అన్నారు. ఇంకా వేదాంత పంచదశలోని 2 మంత్రములతో మనము ముగిస్తాం. ఇంకొక 5 నిమిషాలు, 3-4 నిమిషాల కన్నా ఉండదు. ఓకే, వేదాంత పంచదశి శ్రీ విద్యారణ్య స్వామి వారు వ్రాసినటువంటి ఒక మహత్ ప్రకరణ గ్రంథము. అందరూ చదవవలసినది. మనకు సమయం దొరికితే దానిని కూడా మనము అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఉన్నటువంటి వేదాంత పంచదశలోని మొదటి అధ్యాయంలోని కొన్ని శ్లోకాలు, 4 శ్లోకాలు. చిదానందమయం బ్రహ్మ ప్రతిబింబ సమన్విత తమో రజ సత్వగుణ ప్రకృతిర్వివిధా చ సా సత్వశుద్ధ విశుద్ధిభ్యాం మాయా విద్యే చతే మతే. 2 పదాలు చెప్పారు. మాయ అంటే ఏమిటి, అవిద్య అంటే. మాయా బింబో వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వర. ప్రకృతి అంటే ఏమిటిట, తమో రజస్తత్వగుణ ప్రకృతిర్వివిధా చస. ప్రకృతి అంటే సత్తు, రజస్సు, తమస్సు అనే 3 గుణాల సామాన్య వ్యవస్థ ప్రకృతి. ఈ ప్రకృతి వీటి పరస్పర కలయిక చేత ఈ దృశ్యమాన జగత్తు ఏర్పడుచున్నది. అందులో ఏమిటి, సత్వము జ్ఞానశీలత, రజస్సు క్రియాశీలత, తమస్సు స్థితిశీలత. తమస్సు అంటే ఎంత పనికిరాదండి, నిద్రపోవడానికి అనుకోవడం కాదు. అది ఎక్కువగా ఉంటే ఆ బాధ, ప్రతిదీ ఆ ప్రపోర్షన్లో ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఎక్కువైపోతే కష్టం. కొంచెంగా దానికి తగినంత ఉంటే తమస్సు కూడా అవసరమే. స్థితిశీలత, జ్ఞానశీలత, క్రియాశీలత, స్థితిశీలత ఇవన్నీ కూడా ఈ జీవితానికి కావాలి. పరమాత్మను తెలుసుకోవడానికి వీటిని దాటాలి. ఈ జగత్ చిత్ ప్రతిబింబము. ఇక్కడ చిదానందమయం బ్రహ్మము ప్రతిబించుట. మళ్ళీ ఆ స్క్రీన్ ఎగ్జాంపుల్. ఆ చిదానందమయ బ్రహ్మం ఉందే, అది ఏ మార్పు చెందదు. అది కర్త కాదు, భోక్త కాదు, విజ్ఞాత కాదు, ప్రశాసిత కాదు, విజ్ఞానమయ కోశం కాదు, ప్రజ్ఞాన ఘన ఆనంద ఘనం అని చెప్పేటటువంటి ఆనందమయ కోశము కాదు. ఇతర గుణాలు చేరనటువంటి సత్వము శుద్ధ సత్వము. ఏమిటది, సత్వశుద్ధ విశుద్ధాభ్యాం. ఎప్పుడైతే శుద్ధ సత్వం ఉందో, విశుద్ధిగా ఉందో దాన్ని శుద్ధ సత్వము అంటారు. దాని పేరు మాయా. దానినే మాయా అంటారు. రజస్తమో గుణాలచే మిశ్రితమైతే దాని సత్వము మలిన సత్వము. దీనికి అవిద్య అని పేరు. అంటే రజస్తమో గుణాల మిళితమైనటువంటి సత్వగుణంతో కలిసినటువంటిది అవిద్యని, ప్యూర్ సత్వం అనేది మాయ అని తెలుసుకోవాలి. మాయ ఈశ్వరుని యొక్క ఈశ్వరుని నుంచి మనకు తెలుస్తున్నది. ఈశ్వర అధీనము. మాయ ఈశ్వరుడికి అధీనము, మరి అవిద్యకు మనము అధీనము. సమష్టికి మాయ సర్వెంట్, అంటే ఈశ్వర అధీనము మాయ. వ్యష్టి అయినటువంటి ఇండివిజువల్కి, అవిద్యకి మనము దాసులు. అదే డిఫరెన్స్. మాయ అనేది సమిష్టి సత్వము, వ్యష్టి అనేటటువంటిది అవిద్య సత్వరజస్తమో గుణాల మిళితము. మాయ ఈశ్వరాధీనము, అవిద్యకు వ్యష్టి అధీనము. అవిద్య మాయ తొలగిపోతే మరేమిటి, ఇంకా బ్రహ్మమే మిగులుతుంది.
అది ఒక్క 2 శ్లోకాలు దీంతో అయిపోయింది. బుద్ధి కర్మేంద్రియ ప్రాణ పంచకైర్మనసాధియా శరీరం సప్తదశభి. మళ్ళీ ఈయన 17 అని అంటున్నారు. సప్తదశ 10+7 7+10 సూక్ష్మం తత్ లింగం ఉచ్యతే. ఆ సూక్ష్మము అంటారు, లింగము దాన్ని అంటారు. ఏమిటేమిటి? బుద్ధింద్రియములు, కర్మేంద్రియములు, ప్రాణ పంచకము. జ్ఞానేంద్రియములు, బుద్ధింద్రియములు 5, కర్మేంద్రియములు 5, ప్రాణ పంచకములు 5. దానికి బుద్ధి మనస్సు కలపాలి. మనసా ధియ యాడ్ చేస్తే మళ్ళీ ఇక్కడ చిత్తము అహంకారాన్ని తప్పించారు. అను 17 సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. దీనినే లింగ శరీరం అని కూడా అంటారు. అహంకారము చిత్తము అంతర్లీనమైపోతాయి. మనస్సులోనేమో చిత్తము, అహంకారమేమో మనస్సులోని, అహంకారము చిత్తము అనేటటువంటివి ఈ వీటి తాలూకా శక్తులు బుద్ధి మనస్సులలో కలిసిపోతాయి. అహంకారం మనస్సులోని, చిత్తం బుద్ధిలోని కలిసి అవిద్య కారణంగా గల జీవుడికి ఈ 17 అంగములు కలిగినటువంటి సూక్ష్మ శరీరం. వ్యష్టి సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యాన్ని అనుభవించేవాడు. వ్యష్టి లెవెల్లో వస్తే వాడిని తైజసుడు అంటారు. అదే చెప్తున్నారు. ప్రాజ్ఞస్తత్రాభిమానేన తైజసత్వం ప్రపద్యతే. తత్ర అంటే ఈ సూక్ష్మ శరీరము మీద, ఈ లింగ శరీరం మీద అభిమానం ఉన్నవాడు తైజసుడు. హిరణ్యగర్భతామీశస్తయోర్వ్యష్టి సమష్టత. ఇదే సూక్ష్మ శరీరంతో సమష్టిలో అభిమానం ఉన్న ఆయన పేరేమిటి? హిరణ్యగర్భుడు. వీరిరువురకు సూక్ష్మ సమష్టి సూక్ష్మ శరీరాభిమాని హిరణ్యగర్భుడు, వ్యష్టి సూక్ష్మ శరీరాభిమాని తైజసుడు. వీరిద్దరికి వేరే వ్యత్యాసం, ఏం వ్యత్యాసం లేదు. 2 సూక్ష్మ శరీరమే. అయితే ఒకటి వ్యష్టి, ఇంకొకటి సమష్టి. ఒకటి ఇండివిజువల్, ఒకటి యూనివర్సల్. ఒకటి పిండాండము, ఒకటి బ్రహ్మాండము. వీరిరువురికి సూక్ష్మ శరీర అభిమానము సమమే. ఉన్నది వ్యష్టి సమష్టి భేదమే. ఇక్కడతో సూక్ష్మ శరీరంలో ఒక భాగాన్ని నేర్చుకున్నాం. ఇంకా 2-3 భాగాలుగా ఆయన ఎన్నో విశేషాలు చెప్తారు. వచ్చే వారం వాటిని చూద్దాము. ఒకసారి ఈ శ్లోకాలు నేనే చదివేస్తాను, టైం తక్కువగా ఉండడం వల్ల. వాగాది పంచ, శ్రవణాది పంచ, ప్రాణాది పంచ, అభ్రముఖాని పంచ, బుద్ధ్యాద్య విద్యాపి చ కామ కర్మణి పురియష్టకం సూక్ష్మ శరీరమాహుః. ఇదం శరీరం శృణు సూక్ష్మ సంహితం లింగం తు పంచి అపంచీకృత భూత సంభవం సవాసనం కర్మ ఫలానుభవకం స్వాజ్ఞానతో అనాధిరుపాధిరాత్మనః స్వప్నో భవత్యస్య విభక్త్యవస్థా స్వమాత్ర శేషేణ విభాతి యత్ర స్వప్నే తు బుద్ధిః స్వయమేవ జాగ్రత్ కాలీన నానావిధ వాసనాభిః కర్త్రాదిభావం ప్రతిపద్య రాజతే యత్ర స్వయం జ్యోతిరయం పరాత్మా ధీమాత్ర కోపాధిరశేష సాక్షి న లిప్యతే తత్కృత కర్మలేశైః యస్మాదసంగః తత ఏవ కర్మభిః న లిప్యతే కించిదుపాధినా కృతైః. ఈ ప్రజెంటేషన్ తయారు చేసి శేషగిరిరావు గురువు గారికి చూపించాను, మన రాళ్లపల్లి గురువు గారికి చూపించాను, అలాగే మన నారాయణ గురుజీ గారికి కూడా చూపించాను. వారితో కూడా డిస్కస్ చేసిన తరువాత గహనమైన విషయాలను ఒక పద్ధతిగా మనకు అందించడానికి ప్రయత్నం చేశాము. ఎంతవరకు కృతకృత్యులమయ్యామన్నది ఒక వంతు. దీనిని తెలుసుకున్న వాళ్ళు మరొక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకుని మననము చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. అద్వైత ప్రార్థనలు చూసుకుందాం. న భూమిర్నతోయం న తేజో న వాయుః న ఖం నేంద్రియం వా న తేషాం సమూహః అనైకాంతికత్వాత్ విశుద్ధైకసిద్ధః తదేకో వశిష్ఠః
शिवः केवलोऽहम् निर्गुणो निष्क्रियो नित्यो निर्विकल्पो निरञ्जनः निर्विकारो निराकारो नित्यमुक्तोऽस्मि निर्मलः नित्यशुद्धविमुक्तैकम् अखण्डानन्दमद्वयम् सत्यं ज्ञानमनन्तं यत् परं ब्रह्म अहमेव तत्। षड्भिरुर्मिभिरयोगी योगी हृत् भावितं न करणैर्विभावितम् बुद्ध्यवेद्यमनवद्यमस्ति यत् ब्रह्म तत्त्वमसि भवयात्मनि ब्रह्म तत् त्वम् असि भावय आत्मनि। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।